వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిఐటియు నాయకులు మా మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలను అమలు చేసి జీతంతో పాటు డిఏ కలిపి ఇవ్వాలన్నారు. వీఆర్ఓ అటెండర్, వాచ్మెన్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవ్వడం లేదన్నారు. చాలీ జీతాలతో వీఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని రాష్ట్ర సదస్సు ద్వారా తీర్మానం చేశామన్నారు. విజయవాడలో వీఆర్ఏల రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. రెవెన్యూ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడంలో వీఆర్ఏలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. భూములు గుర్తించడం కానీ, అలాగే గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా వీఆర్ఏలు ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. కానీ వీఆర్ఏలు ఈరోజు వాళ్ళ జీవన పరిస్థితులు చూసుకుంటే కేవలం 10,500 వాళ్ళకి జీతం ఇస్తున్నారు. 10,500తో కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది? అలాగే డిఏ అని చెప్పేసి ఇచ్చి అది 500 ఇచ్చి లాస్ట్ గవర్నమెంట్ దాన్ని రికవరీ కూడా చేసింది. ఇది దారుణమైనటువంటి విషయం. మరి ఇచ్చింది కూడా డిఏని జీతంలో కలపకపోవటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అందువల్ల ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ వీటిలో ఇక్కడ చర్చించి వీటన్నిటినీ కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. కానీ వీఆర్ఏల సంఘం చేస్తున్నటువంటి ఈ సదస్సుకి మేము పూర్తి మద్దతు ఇస్తూ వీళ్ళ డిమాండ్లని పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఆయన త్వరలోనే కలిసి ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం. రాష్ట్రంలో వీఆర్ఏలతోటి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. పాలకులు మారుతున్నారు తప్ప వీఆర్ఏల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. 10,500 రూపాయలతోటి కష్టంగా వీఆర్ఏలు బతుకుతూ ఉన్నారు. వీఆర్ఏలకి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ పే స్కేల్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నా ప్రభుత్వాలు పెడచెవిని పెడతా ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళు అనేక మంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీఆర్ఓ, అటెండర్, వాచ్మెను, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవర్ పోస్టులు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయట్లా. ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళు వయోపరిమితి దాటిపోయి ప్రమోషన్లు కోల్పోయి ఎల్లకాలం కూడా వీఆర్ఏగానే పనిచేయాల్సినటువంటి దుస్థితి దాపురిస్తూ ఉంది. తక్షణం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు భర్తీ చేయాలి. అటెండర్, వాచ్మెన్ పోస్టులో 70% పోస్టులు వీఆర్ఏలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రుల స్థానంలో పనిచేస్తున్నటువంటి నామినీలు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల తరబడి నామినీలుగానే పనిచేస్తున్నారు. వాళ్ళని వీఆర్ఏలుగా గుర్తించమని అడుగుతా ఉన్నాం. వీఆర్ఏలుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. గతంలో చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వీళ్ళ జీతాలని 15,000 రూపాయలు పెంచుతా ఉన్నారు. మాటలు ఇస్తున్నారు తప్ప, హామీల వర్షం కురిపిస్తున్నారు తప్ప ఏ రోజు జీతాలు పెంచే పని లేదు. గత 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. ఉన్న జీతంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితోడు అదనంగా ఇతర పని భారాలు మోపుతా ఉన్నారు. నైట్ డ్యూటీలు, వాస్తవానికి నైట్ డ్యూటీలు చట్టవిరుద్ధంగా వేసిన డ్యూటీలు. ఎక్కడో ఫైలు తగలబడిపోయినాయని ఆ ఫైళ్ళను కాపాడే పేరుతో రాష్ట్రమంతా డ్యూటీలు వేశారు. నెలల తరబడి మేము అడుగుతున్నాం, నిబంధనలకు విరుద్ధంగా వేసిన నైట్ డ్యూటీలు రద్దు చేయమని. నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. ఇప్పుడు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు వేస్తున్నారు, రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు వేస్తున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమైనవి. మా వాళ్ళు ప్రమోషన్లు ఇస్తే ఆ ప్రమోషన్లు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ డ్యూటీలు చేస్తారు. ఆడామగ తేడా లేకుండా డ్యూటీలు వేస్తున్నారు. ప్రాణాలకు రక్షణ లేదు. ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. పైగా ఈ అదనపు డ్యూటీలు వేసి ఈ అదనపు డ్యూటీలు చేసే వాళ్ళకి టీఏలు లేవు, డిఏలు లేవు. సొంత జేబులో డబ్బులు పెట్టి పనిచేయాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంది. రీసర్వేల పేరుతో మైళ్ళ కొద్దీ పంపుతున్నారు. టీఏలు లేవు, డిఏలు లేవు. కాబట్టి చంద్రబాబు గారిని మేము ఒకటి అడుగుతున్నాం, మీరు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించండి. గతంలో మీరు వీఆర్ఏలకు ఏమైతే హామీలు ఇచ్చారో వీళ్ళకి భద్రత కల్పిస్తామని, అట్లాగే వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి జీతాలు పెంచుతామని చెప్పారో అవి పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు వెళ్ళాలని ఈరోజు విజయవాడలో జరుగుతున్న సదస్సు నిర్ణయిస్తూ ఉంది. భవిష్యత్తులో
కింది నుంచి మండల స్థాయి నుంచి కలెక్టర్ దాకా, మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా రాయబారాలు నిర్వహిస్తాం. జిల్లా కలెక్టరేట్ల దగ్గర దీక్షలు, రాష్ట్ర స్థాయిలో కూడా దీక్షలు నిర్వహించి, సామూహికంగా రాయబారాలు నిర్వహించి ఈ ప్రభుత్వంతో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. వీఆర్ఏల్ని రోడ్డెక్కించి ధర్నాలు, ముట్టడి పేరుతో సమ్మెల దాకా తీసుకెళ్లకుండా సానుకూలంగా సమస్యలు పరిష్కారం చేయాలి. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.